బ్రేకింగ్ చూస్తున్నాం. కరగుట్ట ఎన్కౌంటర్లో పాల్గొన్న ముగ్గురు జవాన్లు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వారిని మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎండల తీవ్రతతో జవాన్లకు డీహైడ్రేషన్ కారణంగా అస్వస్థకు గురైనట్లు సమాచారం. కరగుట్టలో జరుగుతున్న ఎదురు కాల్పుల్లో భాగంగా 72 గంటలుగా కరగుట్ట కొండల్లోనే బలగాలు ఉంటున్నారు. ఇక కరగుట్ట ఎన్కౌంటర్లో పాల్గొన్న ముగ్గురు జవాన్లు తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. వారిని మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే తెలంగాణలో కొనసాగుతున్న ఎండల తీవ్రతతో జవాన్లు డీహైడ్రేషన్ కారణంగా అస్వస్థకు గురైనట్లు సమాచారం. ఇక కరగుట్టలో జరుగుతున్న ఎదురు కాల్పుల్లో భాగంగా 72 గంటల పాటు కరగుట్ట కొండలోనే బలగాలు ఉంటున్నాయి. దీంతో అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? భద్రాచలంలో ఏ హాస్పిటల్కి వాళ్ళని తీసుకెళ్లారు? వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. దేశమంతా చరిత్రలో నిలిచిపోయేటువంటి పేర్ల మారుమోగిపోతున్నటువంటి కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని ఏదైతే ఉందో ఇప్పటికే దాదాపు భద్రతా బలగాలు భారీగా మోహరించి ఆ యొక్క గుట్ట పైన ఉన్నటువంటి మావోయిస్టుల ఏరివేతకు బయలుదేరినటువంటి భద్రతా బలగాలకు వేసవి ఎండలతోటి వారికి ఎండ దెబ్బ తగిలిందని చెప్పేసి తెలిసింది. ఈ యొక్క ఎండ దెబ్బకు వేసవి తాపానికి ఈ దాదాపు ఒక 5 జవాన్లకు ఈ యొక్క ఎండ దెబ్బ తగలటంతో వారు ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి ఈ యొక్క చికిత్స చేయిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి జవాన్లకు డిహైడ్రేట్ అయినట్లు కూడా డాక్టర్లు నిర్ధారించడం జరిగింది. వారికి ఏ విధమైన ప్రాణ నష్టం జరగనప్పటికీ కూడా జరగకుండా ఉండేందుకు ఈ యొక్క తగినటువంటి చికిత్స అందిస్తూ వారికి ఏ విధమైనటువంటి అనారోగ్యం కలగకుండా చూడాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించిన నేపథ్యంలో డాక్టర్లు కూడా వారి యొక్క విధులు సక్రమంగా నిర్వహిస్తూ వారికి వైద్యం సేవలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కర్రెగుట్టలకు 72 గంటల పాటు ఈ యొక్క వేసవి కాలంలో జల్లెడబడుతున్నటువంటి నేపథ్యంలో వారికి తగిలినటువంటి వేసవి తాపం ఏదైతుందో వాటికి సంబంధించి వైద్య చికిత్సలు చేస్తున్నారు వరుణ్. ఇటు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇటు వాళ్ళని దాదాపు ముగ్గురు అయితే అస్వస్థకు గురయ్యారు. మిగిలిన దాదాపు 20,000 మంది పోలీసులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు కూడా డీహైడ్రేషన్ గురవుతున్నట్టు ఏమైనా చెప్తున్నారా శ్రీనివాస్? అంటే వేసవి ఎండలు బాగా ముదరడంతో దాదాపు 45-46 దాటి ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి నేపథ్యంలో నిలువుట ఎండలో వారి యొక్క సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి డిహైడ్రేట్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి వారికి కావలసినటువంటి ఏవైతే చల్లని పానీయాలు అంటే ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావచ్చు, తాగునీరు, స్వచ్ఛమైన తాగునీరు కావచ్చు అందిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇలాంటి అంటే అన్ని బాడీలో తట్టుకోలేవు. కాబట్టి ఇలాంటి వేసవి తాపానికి తట్టుకునే విధంగా వారికి కావాల్సినటువంటి అంటే భద్రతా బలగాలకు వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటి చిన్న అంటే కొంతమందికి డిహైడ్రేట్ కావడం వల్ల వారు అస్వస్థతకు గురవడం తోటి భద్రాచలంలోని అంటే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే వారికి ఏ విధమైనటువంటి అనారోగ్యం ఇబ్బంది కలగకుండా చూస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి వరుణ్.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.